బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ రుణమాఫీ ఎత్తుగడ. వరికి మద్దతు ధర 500 బోనస్ ఏమైంది? హామీల అమలుకు నిధులు లేవని ముందే తెలియదా? బీజేపీని ఎదుర్కోలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే అహంకారం, కాంగ్రెస్ అంటే అబద్ధాలు, బీజేపీ అంటే అభివృద్ధి అంటూ చెప్పుకొచ్చారు. అరే బలగలిపినవే మొత్తానికి. అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారు. కేటీఆర్ అప్పట్లో నిజంగా రాజకీయ నాయకులు కూడా చూడుర్రి, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారా, అంతే. ఎక్కువ ఆలస్యం కూడా చేయరు. నాకు తెలిసిన మిత్రుడు పాట పాడింది, పుట్ట మారితే పాము మంచిదవుతుందా అంటాడు. పాము ఏ పుట్టలున్నా గదే కదా, అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా, మన రెక్కలు ఇరిచేటోడు ఎక్కడుంటేమిరా అని చెప్పి ఆ పాట, తమ్ముడిది పాట. ఆ పాట ఉంది, ఒకసారి చూద్దాం. అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా, నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ. ఈ పాటలో తానే భలే రాసిండా అబ్బాయి పాట. నవీన్ అని, ఇక్కడ ఉన్నోడు అక్కడ ఉన్నా ఒకటే, ఇక్కడ ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే రా, వాడు రూపం మార్చుకొని వస్తున్నాడు గంతే అని చెప్పి ఆ పాట ఉంటుంది. ఆ పాట నేను తెప్పించే ప్రయత్నం చేస్తా. గట్టిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్నారని చెప్పి లక్ష్మణ్ అంటే అధికారం పోగానే పోతున్నారట. అధికారం బెల్లమున కాడనే ఈగలుంటాయి. రామన్న, ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు రామన్న? కోసం పార్టీ మారుతున్నారట. ఇంకేమంటుండే ఇంకా, అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారట. మరి ఎందుకు ఇచ్చినావు అయ్యా సారు? స్పీకర్కి ఇచ్చిన అంటారు మీ నాయన అయితే. ఇట్లుంటది లెక్క మీ భాషలో చెప్పాలంటే. మరి ఉద్యమంలో లేనందుకు నువ్వెందుకు ఇచ్చినావు అప్పుడు? ఈ ఫోన్ ఎత్తితే అడుగు, పంపిమను. జీతాలు టైంకి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, టీచర్లు పార్టీకి దూరమైనరు. ప్రజలు మోసగాలనే కోరుకుంటారు, అందుకే కాంగ్రెస్ నువ్వే చెప్తివి. జీతాలు మేము టైంకి ఇవ్వలేదంటివి, టీచర్లు ఉద్యోగస్తులు పార్టీకి దూరమైరని చెప్తివి. అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారని చెప్తివి. లంగ పనులని మేమే చేసామని ఒప్పుకొని మాకు దూరమైరని, దూరం కాకపోతే ఏం చేస్తారు? ప్రజలు మోసగాలనే కోరుకుంటారంటే 10 ఏళ్ళు మోసగాలనే కోరుకురు కదా, అంతే కదా. ఇప్పుడు అదే నువ్వు చెప్తున్న ప్రకారం ఎండలు తీవ్రం. అత్యధికంగా భద్రాద్రిలో 44.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక వానలు పడతాయి వారం రోజుల్లో, వానలు పడతాయని చెప్పిరు. వానలు ఎటు ఆయన వారంలో 2 రోజులు ఎండలు ఉంటాయి, 5 రోజులు వానలు అని చెప్పిరు. వాళ్ళు కూడా చిత్తుపోతున్నట్టు, చిత్తుపోతు ఏం పాట. రైట్, ఆ పాట ఒక్కసారి విందాం. అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటేమిరా, అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటేమిరా. పార్టీ మారితే పరమ సాధువైతాడా, గుర్తు మారితే గాడిది గుర్రమైతాదా. పార్టీ మారితే పరమ సాధువైతాడా, గుర్తు మారితే గాడిది గుర్రమైతాదా. ఓట్లల్ల సీట్లల్ల లెక్కలేసుకుంటూ పదవికై రోజొక్క బండెక్కిపోయేటోడు. అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటేమిరా. అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా, మన దిక్కు చూడనోడెక్కడుంటేమిరా. లెక్కేసుకున్న టిక్కెట్టు రాలేదా, పక్క పార్టీ పడవ ఎక్కిపోతాడు. లెక్కేసుకున్న టిక్కెట్టు రాలేదా, పక్క పార్టీ పడవ ఎక్కిపోతాడు. అక్కడున్నోడేమో ఇజ్జతిడిసేసి ఇక్కడొచ్చి బొక్కలేరుకుంటాడు. అక్కడున్నోడేమో ఇజ్జతిడిసేసి ఇక్కడొచ్చి బొక్కలేరుకుంటాడు. అక్కడిక్కడ తప్ప లెక్క మారిందా, చుట్టు గుంపు తప్ప గుణము మారిందా. అక్కడిక్కడ తప్ప లెక్క మారిందా, చుట్టు గుంపు తప్ప గుణము మారిందా. చూట మాటలు చెప్పే చిత్తులది నక్క, కురిసి కొరకే మొరిగే రాజకీయ కుక్క. అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటేమిరా. అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా, మన దిక్కు చూడనోడెక్కడుంటేమిరా. ఎక్కడున్నా సీటు కోసమే సింత, పదవి
అనుకుంటూ పదవికై రోజొక్క బండెక్కిపోయేటోడు అక్కడుంటే మీరా ఇక్కడుంటే మీరా మన రెక్కలిరిసేటోడెక్కడుంటే మీరా అక్కడుంటే మీరా ఇక్కడుంటే మీరా మన దిక్కు చూడనోడెక్కడుంటే మీరా. చాలా అద్భుతంగా ఉంది పాట, చాలా బాగా రాసింది. వాస్తవాన్ని అందులో మనం వాస్తవాన్ని గ్రహిస్తే ఈ చాలా మంది కూడా ఈ పార్టీ మారితే ఇక ఈ పార్టీలకు రాగానే సాధు జంతువు అయినట్టుగా, ఆ పార్టీలకు పోగానే గుణాలని పోయినట్టుగా ఇవన్నీ ఉండే. పుట్ట మారితే పాము విషం పోతుంది, పోదు కదా. అది ఏ పుట్టలకు పోయినా దానికి ఉండాల్సిన విషయమే ఉంటుంది. అందుకోసమే ప్రజలు కూడా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, పార్టీ గుర్తుల కోటేసినన్ని రోజులు పరిస్థితి ఇట్లే ఉంటుంది. పార్టీ గుర్తులకు కాదు మనం ఓటేయాల్సింది, క్యాండిడేట్లకి వేయాలి.